రాజకీయానికి సినిమా ఇండస్ట్రీకి దగ్గర సంబంధం ఉంటది. అందుకే పవర్లు ఉన్నోళ్లతో మంచిగా ఉండాలి అనుకుంటారు సినిమా హీరోలు. ఇక పాత గవర్నమెంట్ తోనైతే చాలా క్లోజ్ గా ఉండేటోళ్ళు. మళ్ళా బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుండు అనుకుంటారంట వాళ్ళంతా. కానీ కథంతా బిగ్ బాస్ షోలో అయినట్టు ఉల్టా పుల్టా అయ్యింది. ఇక ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పాటని వాడితే ఫాయిదా ఏముంటది? అందుకే కొత్త గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి లైన్లు కడుతుండ్రు. మొన్న చిరంజీవి సీఎం రేవంత్ ను కలిసి పూల బొకే ఇచ్చి శాల్వ గప్పి శాంతిసేప మాట్లాడిందిగా. ఇక ఇప్పుడు అదే లైన్ లో పోయిండు ఇంకో సీనియర్ హీరో నాగార్జున. పొద్దుగాల్ని అమలా మేడం ను తీసుకుని సీఎం రేవంత్ ఇంటికి పోయిండు. సీఎం గా గెలిచినాక రేవంత్ ను నాగార్జున కలుసుడు ఇదే మొదటిసారి. ఇక ఆయనను కలిసినాక కాంగ్రెస్ చెప్పి అటెన్క చిరంజీవి లెక్కనే పూల బొక్కి ఇచ్చి శాల్వ గప్పి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. లేట్ అయినా లేటెస్ట్ గా సీఎం ను కలిసేందుకు సినిమాలో లైన్ కొడుతుర్రని కామెంట్లు చేస్తున్నారు జనాలు. ఇక అనేటోళ్ళు మస్త్ అంటారు కదా. నాగార్జున సార్ సీఎం ను కలిసిన ముచ్చట గురించి కూడా కొన్ని ఉల్టా పుల్టా కామెంట్లు వస్తున్నాయి. నాగార్జున సార్ది అదేదో ఎన్కన్వెన్షన్ ఉండే కదా పాత గవర్నమెంట్, అప్పుడు కూడా దాని మీద ఏదో పెద్ద ఇష్యూనే అయ్యింది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొట్టినంత పని చేసిండ్రు. అటెన్క నాగార్జున సార్ కేటీఆర్ సార్ తో ములాఖాత్ అయ్యి మొత్తానికి కథను అక్కడితో ఆగేటట్లు చేసుకుండు. కొత్త గవర్నమెంట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రావద్దని ఇగో ఇట్లా సీఎం ను కలిసిందట అక్కినేని ఫ్యామిలీ. అంతే కదా, అన్నపూర్ణ స్టూడియో ఆస్తులను కాపాడుకోవాలన్నా, ఎన్కన్వెన్షన్ చెక్కు చెదరకుండా ఉండాలన్నా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తో మంచిగా ఉండాలి అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తుండ్రు. కలిసింది వీటి కోసమే కాకపోయినా వాళ్ళొకటి వీళ్ళొకటి అంటనే ఉంటారుగా సారు. మీరైతే కానివ్వండి.